కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కిరికిరి. మల్లన్న సాగర్కు ముప్పు పొంచి ఉందా? ఆనకట్టకు అనేక చోట్ల ఓటొస్తోంది. పీటలు వారడం వల్లే ఓటా అని స్థానికులు ఆందోళన చెందారు. ఇటీవల డ్యామును పరిశీలించారు నిపుణుల బృందం. అయితే ఎలాంటి ప్రమాదం లేదన్నారు అధికారులు. ఊట ప్రమాదానికి బాటన? కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందా? ఆనకట్ట దగ్గర నీటి ఊటలే అందుకు సంకేతమని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. డ్యాముకు బీటలు పడడం వల్లే ఓటలొస్తున్నాయని హడలిపోతున్నారు. కట్టతర ఊట పడ్డది, నీళ్లు బయటకు బాగా లీక్ అవుతున్నాయి. మేము అధికారులకు 4-5 సార్లు చెప్పినాము, కానీ వాళ్ళు పర్లేదు, ఏం కాదు, అది కామన్గా వస్తుంటుంది పోతుంటుంది అన్న ఉద్దేశం మీద చెప్తున్నారు. బట్ మేము వెనక మై ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆ ల్యాండ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చాలాసార్లు మేము అధికారుల దగ్గరికి, కానీ వాళ్ళు ఏం కాదు, పర్లేదు, అట్లే వస్తే కామన్ అది అంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఏం రియాక్షన్ తీసుకుంటలేరు వాళ్ళు. అధికారులు ముందు జాగ్రత్త తీసుకోవాలి, ఏదైనా ఉంటే దాన్ని మరమ్మతు చేసుకుంటూ పోవాలి. అయిందని తెలిసింది కాబట్టి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటీవల నిపుణుల బృందం మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిశీలనకు రావడంతో అనుమానాలు మరింత పెరిగాయి. డ్యాం పగుళ్ల వల్లే ఊటలు ఏర్పడుతున్నాయా, నిర్మాణంలో లోపాలే అందుకు కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 50 టీఎంసీల కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ డ్యాం ఇప్పుడు డేంజర్లో ఉందా? ప్రాజెక్ట్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మా కరెస్పాండెంట్ శివతేజ మరింత సమాచారం అందిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో అతి పెద్దదైనటువంటి జలాశయం మల్లన్న సాగర్ జలాశయం. ఈ మల్లన్న సాగర్ జలాశయాన్ని అటు తొగుట, కొండపాక 2 మండలాల మధ్య నిర్మించారు. దీని కెపాసిటీ 50 టీఎంసీల కెపాసిటీ. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్కి సంబంధించి ఏదైతే కట్టు ఉంటుందో ఆనకట్ట కిందాల ఊటలాగా నీళ్లు రావడంతో ఈ ప్రాంతవాసులు కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం మల్లన్న సాగర్ కట్ట వద్ద ఉన్నాము. మల్లన్న సాగర్ కట్ట వద్ద ఊటలాగా వస్తున్నటువంటి నీరును మనం గమనించవచ్చు. నిర్మాణం ఏదైతే జరిగిందో మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఇటీవలే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఊటలు ఏవైతే ఉన్నాయో ఊటలను పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఇవి సాధారణంగా వస్తున్నటువంటి ఊటలా, లేదంటే ఇంకేదైనా సమస్యతో వస్తున్నటువంటి ఊటనా అనేది కూడా పరిశీలించి వెళ్ళడం జరిగింది. అయితే దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయకట్ట ఏదైతే ఉంటుందో ఆయకట్ట దాదాపు 25 కిలోమీటర్ల మేర ఈ కట్ట అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం ఆనకట్ట వద్దే ఉన్నాము, కట్ట వద్దే ఉన్నాము. ఇదంతా కూడా ఈ వెనకాల ఉన్నటువంటి ఇది చుట్టూ కూడా 25 కిలోమీటర్ల మేర ఉంటుంది. సో ఈ 25 కిలోమీటర్ల మేరలో చాలా చోట్ల, కొన్ని చోట్ల ఈ విధంగా ఊటనైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇంజనీర్ కమిటీ కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. మరికొద్ది రోజులనే భూసారకు సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా రాబోతుంది. నిపుణుల బృందం వచ్చిన కనుక పూర్తిగా తేల్చే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే ఎట్లాంటి భయం కానీ ప్రమాదం కానీ మల్లన్న సాగర్కు లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక అధికారులు నో డేంజర్ అని చెప్తున్నారు, కానీ లోకల్స్ మాత్రం ఊట ప్రమాదానికి బాటేనని హడలిపోతున్నారు. 1-2 చోట్ల అంటే ఏదో అనుకోవచ్చు, 25 కిలోమీటర్ల మేర చాలా చోట్ల నాన్ స్టాప్గా నీరు ఉబికి రావడం స్థానికులను టెన్షన్కు గురి చేస్తోంది. అయితే మల్లన్న సాగర్కి ఎలాంటి ముప్పు లేదన్నారు ఈ కవిత. ప్రమాదం ఏమీ లేకపోతే అదే పనిగా నిపుణులు ఎందుకు వచ్చి వెళుతున్నట్టు ఇలాంటి డౌట్లపై కూడా క్లారిటీ ఇచ్చారు ఈ కవిత. మనము శాండ్ ఫిల్టర్ వేస్తాము, హారిజంటల్ శాండ్ ఫిల్టర్ వేస్తాము, వర్టికల్ శాండ్ ఫిల్టర్ వేస్తాము. ఎందుకంటే లోపల ఉన్న వాటర్ మనం ఫ్రీగా బయటికి పంపించాలి, లేదు అంటే అది డ్యామ్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. వస్తుంది బాగుంది కాబట్టి అందుకే డ్యామ్ కండిషన్ బాగుంది, డ్యామ్ హెల్దీ ఉందన్నమాట. సో ఈ సీపేజ్ అనేది మేము ఎవ్రీ రోజు చూస్తూనే ఉంటాం, అది పర్మియబుల్ లిమిట్స్లో ఉంది. సో మొన్న వచ్చిన అందరు ఇంజనీర్స్ ఎందుకు వచ్చారంటే మనది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి సుప్రీంకోర్టు నుంచి 2021లో యాక్ట్ ఒకటి వచ్చింది కొత్తగా. దానిలో భాగంగా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ అందరూ అన్ని డ్యామ్స్ని తప్పకుండా ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వాలి. నార్మల్ ఇన్స్పెక్షన్, రెగ్యులర్ ఇన్స్పెక్షన్ జరిగింది. అలాగే జియాలజిస్ట్ కూడా రిపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీ. ఎవ్రీ ఇయర్లీ ఒకసారి డ్యామ్ హెల్త్ని జియాలజిస్ట్ కూడా సర్టిఫై చేయాలన్నమాట. సో దాంట్లో భాగంగా జియాలజిస్ట్ కూడా పిలుస్తున్నాం, వస్తారు.